బనగానపల్లిలోని మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి రాష్ట్ర రోడ్లు మరియు భవనాల పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బీసీ ఇంద్ర ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా నిర్వహించిన మెగా ర్యాలీ ప్లాస్టిక్ రహిత బనగానపల్లి లక్ష్యంగా నా బనగానపల్లి నా ఆరోగ్యం పేరుతో నిర్వహించిన మెగా ర్యాలీలో పాల్గొన్న నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, ఎస్సీ అధరాజ్ సింగ్ రాణా, డిఎస్పీ టంగుటూరి సీనయ్య, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సహకారం లేనిదే ప్లాస్టిక్ రహిత సమాజాన్ని తీసుకురాలేమని, బనగానపల్లి ప్రజలు అందిస్తున్న సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతుందని, బనగానపల్లి ప్రజలు, వ్యాపారులు, విద్యా సంస్థలు అన్ని వర్గాల ప్రజల సహకారం మరవలేనిదని, విద్యార్థులు కూడా ఉత్సాహంగా పాల్గొనడంతో పాటు వారి తల్లిదండ్రుల్లో కూడా అవగాహన కల్పిస్తున్నారని, మహిళలంతా కలిసికట్టుగా ఈ ఉద్యమాన్ని తమ ఇంటి నుంచే మొదలు పెట్టాలని పిలుపు. గతంలో అక్కడక్కడ క్యాన్సర్ అనే మాట వినేవాళ్లం, కానీ నేడు చాలా మంది తెలిసిన వాళ్ళు క్యాన్సర్ బారిన పడిన సందర్భాలు చూస్తున్నాం. క్యాన్సర్ కు మూలమైన రేల్డ్ ప్లాస్టిక్, ఆ ప్లాస్టిక్ ను నిర్మూలించడం ద్వారా పర్యావరణంతో పాటు మన ఆరోగ్యాలను కాపాడదామని పిలుపునిచ్చారు. అత్యుత్తమ పట్టణంగా, ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు మీరెవరు అవసరం లేదు, ఒక 5 నిమిషాలు ఓపిక పట్టారు. బనగానపల్లి వైస్ సర్పంచ్ కరణ్ గారు గౌరవ మంత్రివర్యుల వారికి మొక్కలు అందరూ మొక్కలు పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే శ్రీనివాస్ గారిని, గొంగల పరమేశ్వర రెడ్డి గారు, శ్రీ కేపీ నరసింహులు గారు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమం ప్రారంభించినప్పుడు 10 రోజుల్లో తను వచ్చి అడిగాడు నన్ను, నేను ఇట్లా ప్లాస్టిక్ ఈ విధంగా మొదలు పెట్టాలనుకుంటున్నాను, నేను చెయ్యాలనుకుంటున్నానని చెప్పి అన్న తర్వాత ఏదో సరదాగా మాట్లాడుతూ ఉంటారు కదా, ఇంట్లో కూడా ఏదో కార్యక్రమం పెట్టినట్టుంది లేదు, ఇప్పుడు నాకు లేదా షాక్ ఇవ్వాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని ఎప్పుడు నేను చెప్పాను. ఇందాకే మన ఎస్పీ గారు చెప్పినట్టు కానీ కలెక్టర్ గారు చెప్పినట్టు అంత ఈజీ కాదు. ఎందుకంటే మాకు కోరికలు ఎన్నైనా ఉండొచ్చు, మా కోరికలతో పాటు ప్రజల సహకారం లేని ఎవ్వరం, ఎంతమంది, ఏ ప్రభుత్వమైనా, ఏ కలెక్టర్ గారైనా, ఏ ఎస్పీ గారైనా, ఏ రెవెన్యూ అధికారైనా, ఏ గ్రామ పంచాయతీ వారైనా మేము ఏమీ చేయలేము. వేరే ఊర్ల నుంచి కూడా అందరినీ పిలిపించి టౌన్ మొత్తము క్లీన్ చేయడానికి దాదాపు 2-3 నెలలు పట్టింది. అంత పేరుకుపోయింది, క్లీన్ చేశారు. కానీ మళ్ళీ మీరేం చేస్తున్నారు, మళ్ళీ తీసుకుపోయి కవర్లన్న మళ్ళా తీసుకుపోయి కాలువలోనే చేస్తున్నారు. ఏం చేయాలి మరి, ఎలా చేయాలి మీరే చెప్పండి. ఒక అమ్మ చిన్న పిల్లలకి ఏం చెప్తుంది, బాబు నువ్వు ఈ పని చెయ్యకురా, తల్లి నువ్వు ఈ పని చెయ్యకే అని చెప్తుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారు, మీద చేస్తూనే ఉంటారు. అలా మీరు చిన్నపిల్లలాగా అయిపోయినారు. నాకు ఏం చేయాలి, ఎప్పుడు పెట్టగలుగుతారు మీరు, ఎప్పుడు చెప్పిన మాట వింటారు, మీరే ఆలోచన చేసుకోండి. రోడ్ల మీద చెత్త వేయొద్దు అంటే మళ్ళా తీసుకుపోయేస్తారు. ఎలా చేయాలి మీరే గమనించండి. మీరు నాన్న మానుకుంటే వెయ్యడము, అప్పుడు మన బనగానపల్లి చాలా బాగుంటది. అదొకటి గమనించండి. అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే